రంగు రంగులాటరా రంగ పన్నులాటరా తోలుతోలాటరా తోలు బొమ్మాటరా దూదు మాట నతీను మారాట దూలు దూలాట నదూ మారాట. సో బోనాల పండగ అమ్మవారి దీవెనలతో వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. కొట్టినాడు లేదని వాడు అందరి ముందర కొట్టాడు. నిమజ్జనం రోజు దొరకలా పగులుతా కొడతాం. బోనాల పండగ ఉంది ఈరోజు, తలకబెట్టి తమాషాలు చూస్తారు వీళ్ళు ఇప్పుడు. యాభై కిలోల బస్తా ఎత్తారా చూస్తా. దుడక మీద దుడక దుడక యూజ్ కాండమ్స్ వెరుతా అంటున్నారా పోరుళ్ళు. ఈడెవడు పాపం మీ దగ్గర పాత బట్టలు ఉంటే ఒక షర్ట్ ఇవ్వండి, బట్టలే లేకుండా తిరుగుతున్నారట. ఆల్ చెప్రీస్ ఇన్ 1 row అంట. అవసరమారా? అరే బోనాలంటే అమ్మవారి జాతర, ఇన్స్టాగ్రామ్ రీల్ ఫిల్టర్ జాతర కాదురా. అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? బోనాలు ఈజ్ ఫర్ గాడ్నెస్, నాట్ ఫర్ యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఫిల్టర్స్ రా. అద్దాల మేడలున్నాయే కొనివిస్తా నీకు బొంబాయి రావే అన్నట్టు బోనాలు వచ్చిన వెంటనే ఎక్కడా లేని గుంపు వచ్చేస్తుంది. అరే ఎక్కడి నుంచి వస్తారా మీరు? దోమలు వచ్చినట్టు వస్తారు. ఒక సీజన్లో దోమలన్నీ వస్తాయి, మళ్ళీ పోతాయి సీజన్ అయినాక. వీళ్ళు కూడా అంతే. అరే ఏంట్రా కొందరు దాంట్లో అమ్మాయిలని చిడాయిస్తారంట. అక్కడికి వచ్చిన ట్రాన్స్జెండర్స్ని కూడా చీరలు పట్టుకొని లాగుతారంట. మనుషులారా మీరు? కొంతమంది అమ్మవారు మిమ్మల్ని మీరు ఎట్లా తయారయ్యొచ్చినావు, ఎంతమందిని కొడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చూడదురా. నీ మనసులో భక్తి చూస్తుంది. నువ్వు అటువంటి థింగ్స్ చేసినావు అనుకో, అమ్మవారు పుట్టిందే మీలాంటి వాళ్ళని సంహరించడానికి. గుర్తుపెట్టుకోండి మీరు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలాంటి పని చేస్తున్నారంటే ఎక్కడా లేని నరకంలోకి పోతారు మీరు. బుద్ధి ఉందారా మీకు? అంటే కొంతమంది అట్లా చేస్తున్నారంట. వాళ్ళు ఎవరో కానీ మీరు నా ముందుకు వస్తే లేపి కొడతారా మిమ్మల్ని. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, రోల్డ్ గోల్డ్ వేసుకొని వస్తాడు, గోల్డ్ లాగా పూజిస్తాడు. చూసిన వాళ్ళు అందరూ ఆ బాయ్ గోల్డ్ వేసాడు, ఆ బాయ్ ఏదో డబ్బులు సంపాదించారు, ఆ బాయ్ దగ్గర పోతే ఒకటి తాగిపిస్తాడు, ఎలా అని పోతాడు, అని బునుకుతాడు, నీకు జోకుతాడు. అరే అది రోల్ గోల్డ్ రా, నువ్వు ఇంత జోకిరా నీకు ఏమి ఇయ్యడు. నువ్వు గోల్డ్ అనుకుంటారు, అది రోల్ గోల్డ్. అమ్మవారు ఉంది ఎక్కడ, మీరు చేస్తుంది ఏంట్రా? అమ్మవారి బొట్టు పెట్టుకొని వచ్చి హాయ్ గైస్, ప్రతివాడు ఇన్స్టా రీల్ యూట్యూబ్లో హాయ్ గైస్. అందుకే నేను నా యూట్యూబ్ వీడియోలో గైస్ అనే మాటనే అన్నా. అరే మీరు అమ్మవారి ముందు భక్తి నింపుకోవడానికి, పుణ్యం కట్టుకోవడానికి పోతారా, లేకపోతే కెమెరా ముందు రీల్స్ చేసుకోవడానికి పోతారా? మీరు పుణ్యం కట్టుకున్నట్టు పోయినట్టు లేదురా, అది యాక్టింగ్ చేసుకోవడానికి పోయినట్టు ఉంది అది. అంటే వీళ్ళు బోనం కన్నా ఫోన్ ఎక్కువ పట్టుకుంటారు, అదే ఎక్కువ వెయిట్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే రీల్స్ ఎక్కువ చేస్తారు కదా, అట్లుంది పరిస్థితి. మళ్ళీ గిట్లా కొట్టుకుంటారు. అక్కడ పోలీస్ సిబ్బంది ఎక్కువ ఉండాలరా, బట్ ఎందుకు లేదో నాకు అర్థమైతలేదు. ఇట్లాంటి చెప్రిగాళ్ళు తాగి వస్తారంట, వాళ్ళు కొంతమంది గలీజ్గా చేస్తారంట. ఫెస్టివల్ అంటే యునైట్, మనం యునైట్ అవ్వడానికి అందరము హిందువులం యూనిట్ అయ్యి ఒక పండుగ జరుపుకుంటే ఇట్స్ ఏ యూనిటీ ఆఫ్ ఫెస్టివల్. మన యూనిటీ కోసం మనం ఫెస్టివల్స్ని చేసుకుంటాం రా. ఇది ఎవ్వరికి తెలియట్లా. ఆ జాతర కూడా మీ యూనిటీ తెలుపుకోవడానికి చేస్తారు. బట్ మీరు ఏం చేస్తున్నారా? మీ యూనిటీలో మీరే కొట్టుకుంటున్నారు కదరా. మీ జోలికి వస్తే ఎవడైనా కొట్టాలి కానీ. కలియుగం అందుకే అనలేదు, మన పైననే అది బ్రెయిన్ వాష్ చేస్తుంది కలి అనే థింగ్. అరే మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎంతమందిని అక్కడ నీ నవ్వుతోని ఎన్ని విమర్శలు వాళ్ళు చేసినా గానీ యాక్సెప్ట్ చేసుకుని ఫ్యూచర్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అమ్మవారిని బ్లెస్సింగ్స్ అడుగుతావు అనేది ఇంపార్టెంట్. అంతేగాని లొల్లీలు చేసి కొట్టుకొని తిట్టుకొని డైలాగులు కొట్టి బూతులు మాట్లాడి ఫాలోవర్స్ కౌంట్ చూసుకోవడానికి కాదు. వెరీ బ్యాడ్. మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరు బోనం పట్టుకొని మంచిగా ఫోటోలు దిగాలి, కుదిరితే మంచిగా అమ్మవారిని ప్రమోట్ చేయాలి, ఆ ఫెస్టివల్ థింగ్ ని ప్రమోట్ చేయాలి. కానీ గిదారా మీరు ప్రమోట్ చేసేది? యూజ్లెస్, కేర్లెస్ చెప్పరీస్. నీకు తెలియదురా, ఎలుముతులు అంటురా. ఎరుకొండలో బోనాలు అవుతున్నాయని జాతర మొత్తం మీద అనుకుంటున్నారా? చూడే మా స్క్వాడ్ చూసినాం, మీ స్క్వాడ్ రైడ్ అయిపోవాలనుకున్నారా? బేటే చూసా మా స్క్వాడ్ చూడు. అదేమైనా పబ్జి స్క్వాడ్ ఆరా? గన్నులు ఇస్తే ఒకరినొక్కడు వేసుకునేటట్టు ఉన్నారు పోరోళ్ళు. ముందు ఇక్కడ దెబ్బ తాకిందిరా, దాన్ని సెట్ చేసుకో, లేకపోతే సెప్టిక్ అవుతుంది. దాని మీద కేర్ తీసుకో. ఎందుకు చదువుకున్నా? మీ బాబు తిట్టి సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. బతుకుల మీద ఫోకస్ చేయొచ్చు కదరా పువ్వులారా. అరే మీరు చేసే థింగ్స్ లో భక్తి కనిపించాలరా, పనికొచ్చేది కనిపించాలా, క్రింజ్ కనిపించొద్దురా. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. ట్రెడిషనల్ డ్రెస్ షుడ్ రిఫ్లెక్ట్ డివోషన్, బట్ హియర్ ఓన్లీ క్రింజ్.
బూతులు ఎందుకురా? ఆ ప్లేస్ లో కూడా బూతులు ఎందుకురా? అసలు ఎవరిని తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఏం చేద్దామని తిడుతున్నావు? పర్పస్ ఉందా, విజన్ ఉందా, గోల్ ఉందా, సొల్యూషన్ ఉందా? అంటే అది ఇంత ఉంది తోడ, ఎందుకు కొట్టావురా? ఎర్రిపోకురా నువ్వు. అవసరమారా? అరే 50 కిలోల బస్తాలు లేపండి, పని చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి జర్ర మోటివేషన్ ఇవ్వండి. నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారా? అరే మీరు బోనాలకి వెళ్ళి పూజలు చేయాలి, పుణ్యం కట్టుకోవాలి, కానీ చెత్త రీల్స్ చేస్తారేంట్రా? గిట్లా నారా ఫెస్టివల్ జరుపుకునేది? ఇప్పుడు మీ రీల్కి పర్పస్ ఉందిరా క్రింజు, కానీ భక్తికి ఏదరా, అమ్మవారికి ఏదరా, ఉల్టా చెడ్డ పేరు, పుణ్యం కాదరా, మీరు పాపం కట్టుకుంటున్నట్టు ఉంది ఇది. అమ్మాయిలు చూడండి రా, ఇంత డీసెంట్గా ఉన్నారా, మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ వెళ్ళి మంచి అమ్మవారిని మొక్కుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మవారి రూపం కాబట్టి వాళ్ళకి తెలుసు అమ్మవారి మీద ఎంత భక్తి ఉండాలి అని. మీరు ఉన్నారా మనుషులారా? మీరు అమ్మాయిల మీద కొంతమంది చేతులు వేయడం ఏంది? రే కొంచెం బేజా పని చేసుకొని రా అని అమ్మ ఇవి కొట్టి మత్తులా అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా అర్థమైతలేదు మీకు. హైదరాబాద్ యూత్ చెప్రిగాళ్ళు మారండి రా, మారండి. కొండరిపోకురా నువ్వు. ఈ చెపిరి బ్యాచ్ మొత్తంలో నేను కొన్ని అకౌంట్లు గమనిస్తే వాళ్ళ అమ్మవారి స్టోరీ కూడా పెట్టాల, అమ్మవారి ఫోటో పెట్టి మా అని చెప్పి ఇట్లా మొక్కినట్టు. ఇవి నాకు ఎక్కువ కనిపించాల. బట్ డైలాగులు, కొట్టుకునుడు, తిట్టుకునుడు ఇవే కనబడ్డాయి. అరే బోనాల్లో వీడియోలు చేయడం, రీల్ వేయడం కాదరా భక్తి, అది క్రింజ్. డివోషన్ కాదు, అది క్రింజ్. అది ఇదే అరా నువ్వు నెక్స్ట్ నీ కొడుకులకి లెగసీ ఇచ్చేది? ఇప్పుడు నీ కూతురు మీద ఎవడైనా చెయ్యేస్తే నువ్వు ఊరుకుంటావా? పెద్ద పెద్ద కలర్లో వేసుకొని అమ్మాయిలను రోడ్ల మీద చిడాయించడు కాదు ఎర్రిపుల్లారా. ఒక అమ్మాయి నిన్ను చూసి ధైర్యంగా ఛాతి మీద పెట్టి నడుచుకుంటూ పోవాలి, కానీ ఛాతి లోపల పెట్టి దడుచుకొని వెళ్ళొద్దు. అట్లా ఉండాలిరా నీ బిహేవియర్, ఎర్రిపువా. అరే మీకు అక్కడ స్టెప్స్ వస్తాయి, రీల్స్ చేయడానికి వస్తాయి, బూతులు వస్తాయి, మాటలు వస్తాయి, కొట్టడానికి చేతులు వస్తాయి. అమ్మవారి ఒక్క స్తోత్రమైన వస్తుందారా? ఒక చిన్న పూజ లైన్ అన్న వస్తుందారా? హనుమాన్ చాలీస్ అన్న వస్తుందారా మీకు? నేను డైలీ హనుమాన్ చాలీస్ అవుతారా గుళ్ళే కూర్చొని? ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉందిరా నాకు, మీకు ఉందారా? ఖాళీ పులి పోయి బొనాలో వేసేస్తా, పొడిచేస్తా నమ్. హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్. మా మోడల్ దోస్తాన్ని చూస్తే ఒక్కొక్కరికి కావాలి. కలర్ లేనిది వాడు చూడరు ఎట్లున్నాడు, వీడియో నాలుక బయట పెట్టిండు. ఇలా స్వాగ్ అలాగుంటది, ఇలా స్వాగ్ అలాగుంటది. అలా డొపమిన్ అన్నది ఇట్లా ఏదో పీకుతున్నాం, పొడుస్తున్నాం అన్న రేంజ్ లో హైలో ఉంటుంది అలా డొపమిన్. అది ఎందుకు అట్లుంటుందో నాకు అర్థం కాదు. కుష్ఠరోగి నా కొడుకులందరినీ గాడలోకి రానిస్తారట స్వయంగా. ఇలాంటి వాళ్ళందరినీ ఊరవతలికి తోసేసి నిలబెట్టి పెట్టేయాలి కదా. మా మోడల్ దోస్తాన్ని చూస్తే ఒక్కొక్కరికి కావాలి. నా సొల్లారా, నా సొల్లా. ఆ విత్తనమ్ము తిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ఇలా వైబ్ ఎట్లుంటుందంటే ఇన్స్టా రీల్స్ మాత్రం స్లో మోషన్లో చేస్తారు, బట్ బోనాల్ని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తారు కల్చర్ని. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ యునైట్, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ప్రమోటింగ్ యువర్ కల్చర్, నాట్ క్రింజు. పువ్వులారా మారన్రా. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు అంటున్నారా? లిటరల్లీ తెలంగాణ ఇజ్జత్ తీసే పనులు చేయకండి. ఫెస్టివల్ వైబ్స్లో అమ్మవారు హైలైట్ అవ్వాలి, కానీ మీ క్రింజ్ థింగ్స్ హైలైట్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. बेटे हम फिल्मनार वाले किधर भी जाते हैं कान फोड़ के आते. అరే మీ అందరి కళ్ళల్లో, బాడీ యాటిట్యూడ్లో అమ్మవారి మీద గ్రాటిట్యూడ్ కనిపించాలరా, కానీ మీకు బ్యాక్గ్రౌండ్ స్కోరు రీల్లో ఎలా యాటిట్యూడ్ ఇవ్వాలి అన్న ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదరా. అరే మీరు బోనాల్లో గాడ్ బ్లెస్ బిహేవియర్ చేస్తలేరురా, గాడ్ లెస్ బిహేవియర్ చేస్తున్నారు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అన్న థింగ్ కూడా మర్చిపోతున్నారు. భగవంతునికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లా మీరు. ఏం బతుకులరా? అండ్ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి రోస్ట్ తీసుకొస్తా. ఇదే బోనాలు పార్ట్ 3 చేయాలంటే ఈ వీడియోకి మీరు 50K చేసేయాలి రీచ్. ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసేయండి. బాయ్.